అబ్బా! వెర్రీ ఎంటర్‌టైనింగ్ ప్రోమో అబ్బా! విపరీతంగా నవ్వొచ్చింది. నాకైతే కడుపు నొచ్చిందబ్బా! ఇమాన్యుల్ అండ్ తనుజ వీళ్ళిద్దరు ఏమన్నా జోకులేస్తారు వీళ్ళకి కరెక్ట్‌గా నామినేషన్‌లో వస్తాయబ్బా ఫ్రెండ్‌షిప్‌లన్నీ. మామూలు టైంలో వారం అంతా కూర్చున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, నిల్చున్నప్పుడు, మాట వేసుకున్నప్పుడు, తిన్నప్పుడు, కూర్చున్నప్పుడు, టాస్క్‌లు ఆడినప్పుడు అప్పుడు ఫ్రెండ్‌షిప్‌లు, గిన్‌షిప్‌లు యాదికి రావు. నాకు నువ్వే రా నాకు బెస్ట్ ఫ్రెండు. నాకేదైనా అనిపిస్తే, నాకేదైనా చెప్పాలనిపిస్తే నీకు తప్ప నేనెవరికీ చెప్పుకోను. ఏ? అరే మామూలు టైం రావా వీళ్ళకి ఫ్రెండ్షిప్లు ఎక్కడా లేదు. మళ్ళీ ఇంకేందంటే సీరియస్లీ నామినేషన్ చేస్తుందన్న బిల్డప్ ఇచ్చి ఇంకా ఇమాన్యుల్ నువ్వే కదా నన్ను దూరం పెట్టింది. నువ్వెంత ట్రూగా ఉన్నావో నేను కూడా అంతే ట్రూగా ఉన్నాను నీ సైడ్. అది నీకెందుకు తెలియలేదు అనేది నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా ఫ్రెండ్ కాదు అని నువ్వు అన్నావు. తనుజ ఏమైనా అంటే దాని నుండి నువ్వేమైనా అంటే దాని నుంచి బయటికి రావడానికి నాకు టైం పడుతుంది తనుజ. మనిద్దరిది గొడవలోనే చెప్పాను ఆ రోజు చెల్లి రోజుకి డిమాండ్ పవన్ తనుజ ఉండి ఇదంతా ఏడుపు కొట్టు సీన్ అంతా అయిపోయిన తర్వాత మొన్న అరిచింది వాళ్ళు ఏడిచింది. ఏడుపు కొట్టు సీన్ అంతా అయిపోయిన తర్వాత నా ఫస్ట్ నామినేషన్ డిమాండ్ పవన్ ఇప్పటిదాకా జోక్ చేసిరా మరి ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారు? నామినేట్ చేస్తున్నంత బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు ఏం సడన్గా అసలు నామినేషన్లు ఈ సోళ్ళు అంత ఎందుకు చెప్పినావు? నువ్వు పర్సనల్ కూర్చొని పెట్టుకొని చెప్పుకోవాలి. నామినేషన్లో చేరేసి నాకు అసలే స్పెషల్ చేరేసి కూర్చొని పెడితే మీరేమో సొల్లు పెట్టుకొని ఒక పట్టి అని అంతా అని ఇప్పుడేమో డిమాండ్ పవన్ నామినేషన్ అంటారా? ఇక నా బుద్ధి ఉందా? ఏదైనా జోక్ చేసినాడు జోకో గీకో బిగ్ బాస్ చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఆయన ఎందుకు చెప్తాడు? ఇది జోక్ అని బిగ్ బాస్ చెప్తాడు. ఆడికెళ్ళి గమ్మతుంటుంది. అయితే అన్న వెరైటీ చేస్తుంది. ఈ వెరైటీ అని నచ్చుతుంది జనాలకి. గమ్మతుంటుంది. సర్ఫ్ ఎక్సెల్ దానిలో పంచాయతీ పెట్టుకుంటుంది సంచాలకు కావాలని. ఎప్పుడొకటే ఆమెకి సంచాలకి ఇస్తారా అని. దివ్యానికి బజ్జు చూస్తున్నా సగం అంతా చూసినా ఏమో ఘోరంగా ఎడుతుంది అబ్బా. అంటే బాగా బాధపడ్డది. భరణి అన్న విషయంలో బాగా నెగిటివ్ అయిపోయింది అన్న సెన్స్లో. అక్కడ తనుజ నేను అసలు టార్గెటే చేయలేదు అన్న పాయింట్ మాట్లాడతా. అక్కడ కూడా మస్తు నవ్విస్తారు. బేసిక్గా చాలా కామెడీ ఉంది. అది కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ తనుజ చూడు ఈమె నవ్వుతుంది బాగా. ఇదంతా చేసిన తర్వాత ఫస్ట్ నామినేషన్ డిమాండ్ పవన్ ఎందుకు చెప్పు టెల్ మీ అంటే నాకు జోక్ అనిపించింది. మరి నువ్వు అంతా చేసింది అంటే జోక్ అనిపించింది. బిగ్ బాస్ చెప్తాడు నీకు జోకే కేదే. ఆ తర్వాత గేమ్ని టీం కోసం ఆడలేదా, నువ్వు ఒక మనిషి కోసం ఆడాను అని అంటున్నావు. అంటే నామినేషన్లో రీజన్ ఎత్తుకొని నామినేషన్ చేయడం అన్నట్టు. నామినేషన్లో వేరే వాళ్ళు నామినేట్ చేస్తున్న టైంలో లైక్ దీనికంటే ముందు వీడియో చూసారా మీరు? చూడలేదా? చూడకపోతే అర్జెంట్గా చూడుర్రి. దానిలో కంప్లీట్గా ఎవరిని నామినేట్ చేసిర్రు, ఎందుకు నామినేట్ చేసిర్రు, రీజన్స్ ఏంటి అన్నీ చెప్పిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అని. కానీ అది జనాలు చూస్తలేదు. దాని మీద కాంట్రవర్షియల్ తమ్నేల్ పెట్టాలేమో కదా. అట్లా పెడితే కానీ ఈ వీడియోకి పెడతారు. కాంట్రవర్షియల్ తమ్నేల్ పెడితే టక్కున చూస్తారు, లేదంటే చూడరు కదా. నేనేమో న్యూస్ ఛానల్ నడిపిస్తానా? ఎక్కమ్మా సరే పెడతాగురు. అట్లా పెడితేనే మీరు చూస్తారు, లేదంటే చూడరు. సంజన ఎలిమినేటెడ్ అని పెడతా. ఎక్కమ్మా సరే అది చూడరు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. కంప్లీట్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి తనుజ గేమ్ని టీం కోసం కాకుండా ఒక మనిషి కోసం ఆడానన్నావు అని చెప్పి రీజనింగ్. దీనికంటే ముందు ఎవరైతే నామినేట్ చేసిరో పవన్ని, ఏ రీజన్ తోటి అయితే చేసిరో అదే రీజన్ తీసుకొచ్చి పెట్టింది అనమాట. దీనికంటే ముందు ఎవరెవరు చేస్తారంటే భరణి అనే చేస్తాడు పవన్ని, అండ్ ఇమాన్యుల్ చేస్తాడు పవన్ని. అవే రీజన్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. గేమ్ని ఒక మనిషి కోసం ఆడినవనగానే దీపావళి పవన్ నుండి ఇప్పటిదాకా కెప్టెన్ కానీ రీతుని కెప్టెన్ చేయాలనుకున్నాను, అందులో తప్పేముందండి, సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు ఇలాంటి వాటికి అన్నట్టుగా చెప్తా. అవును మీ ఇద్దరు జంట అంటేనే యాక్సెప్ట్ చేస్తలేదు, మిగతా వాళ్ళందరి జంటలు యాక్సెప్ట్ చేస్తుంది. ఏం చేద్దాం పాపం పవన్. టీము ఇక తనుజ ఉండి టీం కోసం ఆడలేదు నువ్వు అంటే అవును అంటాడు. అవును ఓకే, అయితే నువ్వు టీం కోసం ఆడినప్పుడు రేపు పొద్దున్న నేను ఏదైనా టీంలో నేను ఉన్నప్పుడు నేను తీసుకుంటే సపోర్ట్ నువ్వు రీతు ఉందని అటు సపోర్ట్ చేయడానికి వెళ్తే మాకు ప్రాబ్లం అవుతుందిగా, అందుకని చెప్పి నేను నామినేట్ చేస్తున్నా అన్నది. సంతోషం. ఇలా వీళ్ళిద్దరి మధ్యలో రాయబారాలు, వీళ్ళిద్దరి మధ్యలో అంటే మాటలు ముచ్చట్లు ఇవన్నీ చేస్తుంది కదా ఈమె. అంతా డబల్ అబ్బా. ఇప్పటికైనా ఈమె డబుల్ అర్థమైందా మీకు? డబల్ యాక్షన్. అక్కడ ఒక తీరుగా చెప్తుంది, రీతుకు ఒక తీరు చెప్తుంది, డిమాండ్ పవన్కి ఒక తీరు చెప్తుంది, వీళ్ళిద్దరికి ఇంకో తీరు చెప్తుంది, బర్ణన్న దగ్గర ఒక తీరు చెప్తుంది, ఇమాన్యుల్ దగ్గర ఒక తీరు చెప్తుంది. ఇట్లా ఇప్పుడు వచ్చి నామినేషన్ చెప్తుంది. ఇక రీతు ఉండి దొంగల టాస్క్లో వాడేమన్నా నాకు డబ్బులు ఇచ్చాడా, నాకు డబ్బులు ఇచ్చాడంటే ఈమె ఇచ్చిందిగా. ఇచ్చాడా? వాడాడుకున్నా నా ఆట నేను ఆడుకున్నా.
వాళ్ళేసారు వీళ్ళేసారు అంటే నేను ఆడకుండానే ఇక్కడ దాకా వచ్చానా అని అడుగుతాను. అడుగుతుంటే ఇక తన చొక్కు ఇయ్యట్లేదు సైలెంట్. అట్లుంది. ఆ తర్వాత ఇక డిమాండ్ పవన్ దగ్గరికి పోయి బాటిల్ వాళ్ళు కొట్టడానికి పోతుంటే నేను ఏ టీంలో ఉంటే ఆ టీం కోసం ఆడతాను అని అన్నాడు. అనగానే నీ కోసం ఆడు టిక్ అని కొట్టింది. ఆహా, ఇప్పుడు టీం కోసం ఆడమన్నావు అప్పుడే ఓకే ఫైన్. ఆ తర్వాత మనకి ఇంకో పంచాయతీ రీతు వర్సెస్ సంజనక్క చూపించారయ్యా. సంజనక్క నాకు బాగా అనిపించింది. ఏమంటారు, సంజనక్క బాగా అనిపించింది కదా. సో సంజనక్క సింపుల్గా స్టైల్గా కూర్చుండి ఏమన్నా ఊరుకో సింగిల్ ఆన్సర్ చెప్తా అనుకున్నది. రీతు ఖచ్చితంగా నామినేట్ చేస్తారనే సంగతి తనకు తెలుసు. ఖచ్చితంగా ఎప్పుడు డౌన్లో ఎవరుంటే వాళ్ళు నామినేట్ చేస్తారు. అండ్ దీనికంటే ముందు వీడియో అంటున్నా కదా, అందులో స్ట్రాటజీలు కూడా చెప్పిన. ఎవరి స్ట్రాటజీ ఏంటిది, రీతు ఏ స్ట్రాటజీలో నామినేషన్ చేస్తుంది, ఇమాన్యుల్ ఏ స్ట్రాటజీలో నామినేషన్ చేస్తాడు, సుమన్ అన్న ఏ స్ట్రాటజీలో నామినేషన్ చేస్తాడు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా బాగుంటుంది వీడియో. అది ప్రోమో అనాలిసిస్ కాదు, అది కంప్లీట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అండ్ నా మొత్తం మైండ్, మొత్తం బ్రెయిన్, హార్ట్ అన్నీ కలిపి అందులో పెట్టిన. మామూలుగా ఉండదు తెలుసా. పిచ్చోళ్ళు అయిపోతారు, ఏ పా ఏందా నా సీన్ అనా అంటారు. అది ఓకే. రీతు సంజన నామినేట్ చేస్తూ సంజన గారు నేను గిల్లాను, సరే నేను గిల్లాను అని అంటే మీరు గిల్లితే 100 సార్లు గెలుతాను అని మీరు అంటున్నారు అనగానే మాకు ఇక సంజనక్క నీకు నాకు గేమ్ ముందు పరిచయం ఉందా, ఈ గేమ్ ముందు పరిచయం ఉందా, నీకు నాకు వంశవృక్షం దుష్మని ఏమన్నా ఉందా, అంటే జాగ పంచాయతీలు ఏమైనా ఉన్నాయా వెనకటి, ఉన్నాయా లేవు కదా. అంటే నేను మాట్లాడింది మీ గేమ్ గురించి, మిమ్మల్ని ఫిజికల్గా ఏమైనా మాట్లాడానా అని అంటుంది. ఎనీథింగ్ ఎల్స్ రీతు, పాత పాయింట్సే కదా మళ్ళీ మాట్లాడుతుంది. వేరే బోర్ కొడతాను, కొత్తది ఏమన్నట్టు చెప్పు, కొత్తది చెప్పు అన్నది అని. విచ్ ఐఎమ్ నాట్ లైకింగ్ కొట్టు. ఐ హోప్ దిస్ ఈజ్ బిగ్ పులిస్ స్టాప్. ఇంకేడ పులిస్ స్టాప్ పెడుతుంది, నెక్స్ట్ వీక్ ఉంటే పులిస్ స్టాప్, లేదంటే కంటిన్యూ ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఒకవేళ అంటే రీతు ఎలిమినేట్ అయితే కనుక పులిస్ స్టాప్ అవుతుంది. రీతు ఎలిమినేట్ కాకపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఆమెకి ఏం లేదబ్బా, లీస్ట్లో ఎవరు ఉంటే వాళ్ళని నామినేట్ చేయాలి బస్ అంతే. అంటే బాటమ్ 2లోకి పోయారంటే కథం, వాళ్ళే మన టార్గెట్. అది ఉంటుంది కదా, బహిర్ముఖం చిక్ అని చెప్పి బాణాలు ఎత్తుంది లైక్ దట్. ఇది ప్రోమో బాగుంది అబ్బా, ఇంట్రెస్టింగ్ ఉంది కదా, నచ్చింది నాకు. అంటే ఎమోషన్స్ అవన్నీ నాకు చాలా ఇష్టం బేసిక్గా. ఇట్లా తనుజ ఏడ్చినప్పుడు అయితే నాకు చాలా బాధేస్తూ ఉంటుంది బేసిక్గా, లైక్ దట్. ఇది మ్యాటర్. ఇంకేముందబ్బా, నామినేషన్ లిస్ట్ అయితే ఆల్రెడీ చెప్పిన. ఎవరికి ఓటేస్తారు మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నామినేషన్ లిస్ట్ ఉంది కదా, భరణి అని ఉన్నాడు, తనుజ ఉంది, సుమన్ శెట్టి అని ఉన్నాడు, సంజనక్ ఉంది, రీతు ఉంది, డిమాండ్ పవన్ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్న నామినేషన్లో ఇమాన్యుల్ ఎస్కేప్డ్. ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఏమంటారు మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇమాన్యుల్ నామినేషన్లో లేడు, మీ ఒపీనియన్ ఏంది. అండ్ అట్నే భరణి అన్న ఈ వారం ఉంటాడంటారా, ఎలిమినేషన్లో ఉండబోయేది ఎవరు, సుమన్ శెట్టి అన్న, రీతు అండ్ భరణి అన్న నేను అనుకుంటున్నా. మీరెవరు అనుకుంటున్నారు? డబల్ ఎలిమినేషన్ పెడితే ఎవరు ఎలిమినేట్ అవుతారు, సింగిల్ ఎలిమినేషన్ పెడితే ఎవరు ఎలిమినేట్ కావాలి అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. ఓకేనా? ఉంటా, టేక్ టాటా, బై బై, నమస్తే, శుభకేర్. దివ్య బజ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియా సిను 65, మహానుభావుడు, గొప్పోడు, చాలా గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద సొసైటీ ఆఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఈక్వల్ సిచ్యువేషన్. అదే ఓకే, ప్రిడామినెంట్లీ ఓకే, రెసిప్రొకేషన్.